ఏదైతే మనం చూసుకున్నామో కిరీటం పెట్టుకుంటే హిందుత్వంలోకి వెళ్ళిపోతుంది, కిరీటం తీసేసి అందరు ఉమెన్లో కలిసిపోతారని ఒక టాక్ వస్తుంది. సార్, కిరీటం అనేది ఒక గొప్పతనానికి అమ్మకి మనం ఇచ్చిన అది ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ ఇలా సంబంధం లేదు. అది అమ్మని మనం దేవుళ్ళగా కొలుస్తాం. సో అదే విధంగా చూడాలనుకుంటాం. సో ఈరోజు కిరీటం తీసేసి చేతి నుంచి బతుకమ్మకి అసలు ఎక్కడ తెలంగాణకి బిఫోర్ బతుకమ్మకి అంత గొప్పగా ప్లేస్ ఎక్కడ ఉంది సార్? ఈరోజు ప్రతి ఏమంటారు స్టేట్స్లలో కానివ్వండి, ఇంటర్నేషనల్గా బతుకమ్మకు ఒక తీసుకొచ్చింది కేసీఆర్ గారు. సో అవన్నీ తీసేసి అన్ని సింపుల్గా పెట్టేసి అందరిలో కామన్ అని ఎలా చూపిస్తున్నారు? ఎందుకు చూపిస్తారు? కామన్ ఎందుకు ఉండాలమ్మా? ఏమంటారు తెలంగాణ తల్లి కాబట్టి కామన్ ఎందుకు ఉండాలా? ఇప్పుడు చూడగానే అరే ఇది తెలంగాణ అయితే ఈ విగ్రహం అనేది తెలంగాణకు సంబంధించిందని వాళ్ళు చూస్తారు. కామన్గా పెడితే ఎందుకు చేస్తారండి? ఎవరు అడుగుతారు? అయితే విగ్రహం అనుకుంటారు, అంతే కదా. సో మాకైతే నా ఒపీనియన్ నాకు నచ్చలేదు. నాకు ఫస్ట్ మీ తెలంగాణ తల్లి ఎలా చూస్తున్నారు? తెలంగాణ తల్లి కాదండి, తెలంగాణకి ఒక ఐడెంటిటీ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అంతకుముందు ఉన్న తెలంగాణకి ఇప్పుడున్న తెలంగాణకి తేడా ఎందుకు చూడలేకపోతున్నారు? ఎక్కడ వెళ్ళినా తెలంగాణ భాషకి ఏదైతే చిన్నగా చూసేవాళ్ళు తెలంగాణ సినిమాలను కానివ్వండి, వాళ్ళ భాషలు కానివ్వండి, ఏదైనా మాట్లాడితే నవ్వేవాళ్ళు. ఈరోజు తెలంగాణ భాష నేర్చుకొని మాట్లాడుతున్నారు. తెలుసా విషయం మీకు? హైదరాబాద్ అంటే ఒక పెద్ద ప్లేస్ అయిపోయింది అందరికీ, హైదరాబాద్ లాంగ్వేజ్ అన్న. సో మన సరౌండింగ్స్ తెలంగాణ మాట్లాడడానికి ఇష్టం చూపిస్తున్నారు. ఈ ఐడెంటిటీ తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? మన పెద్ద ఆయన కేసీఆర్ గారు. అది మర్చిపోయి ఈరోజు ఆయన మీరు తప్పుగా మాట్లాడడం అనేది తప్పు చేస్తుంది. సార్, మీరు తక్కువ మీరు మీ పాలన మాట్లాడండి, మీ గురించి మాట్లాడండి, మీరు చేసి చెప్పండి. కానీ పెద్ద ఆయన తప్పు చేసి మాట్లాడితే మాత్రం అస్సలు సహించలేమండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రతి బిడ్డ మనసులో, ప్రతి తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతి బిడ్డ మనసులో తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటారు. ఎందుకంటే ఈ రోజు అది తీసుకొచ్చింది ఆయనే కాబట్టి. ఇదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ తరఫున. కాంగ్రెస్ పరిపాలన ఇంకా చేసినా చెయ్యండి, మేము మిమ్మల్ని ఏమనట్లేదు. మీరు చేసిన పని గొప్ప చెప్పుకోండి, కానీ మా పెద్ద తక్కువ చేసి చెప్పకండి అని మళ్ళీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. జై